హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యశు క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. సో బోట్ నెక్ కటింగ్ ఎట్లా చూసేద్దాం. మనము బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న పాట్ నెక్ ఇవ్వమని చెప్పారు, ఫ్రంట్ ఏమో డీప్ అని చెప్పారు. సో మనం దీన్ని ఎట్లా కట్ చేసుకోవాలి ఏంటి ఇలా ఆది బ్లౌజ్తో చూసేద్దాం ఫాస్ట్గా. ఫస్ట్ అయితే మనం లైనింగ్ ఐరన్ చేసేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ స్ట్రైట్ లైన్ గీసేసుకొని స్టార్ట్ చేద్దాం మనం. ఇప్పుడు ఫస్ట్ అయితే హైట్ తీసుకుంటున్నాను అండి. 14 ఇంచెస్ ఉంది, 1/2 ఇంచ్ పెంచమని చెప్పారు. 14.5 పెట్టేసుకుంటున్నాను నేను అక్కడ. ఎప్పుడైనా సరే మనకి బోట్ నెక్స్కి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఖచ్చితంగా కావాలి. సో నేను ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నా, 15 వచ్చింది. 15లో ఆఫ్ చేసుకుంటే 7.5 వచ్చింది. సో 7.5 పెట్టేసుకొని మనం నెక్ బ్రాడ్నెస్ అనేది దీనికి పెంచుకుంటాము. నెక్ వచ్చేసి చిన్నగా పెట్టుకుంటాము బోట్ నెక్కి. సో అట్లానే పెట్టేసుకున్నా నేను. కింద ఆర్మ్ హోల్ కూడా 7.5 పెట్టేసుకున్నా. లైన్ గీసేసుకొని 1.5 ఇంచ్ నేను గీసుకున్నా అండి. 1.5 పెట్టుకుంటాం నార్మల్ బ్లౌజ్కి అయితే, దీనికి 1.5 పెట్టుకోవాలి. సో నేను అట్లానే పెట్టేసుకున్నా. సో ఇప్పుడు నేను నడుము లూజ్ చూసుకున్నాను. నేను నడుము లూజ్ చూస్తే 33 ఇంచెస్ ఉందండి. 33లో ఆఫ్ చేసుకున్నాం. 8 వస్తుంది మనకి. 4/8 వస్తుంది. సో మనం అట్లానే చేసుకుందాము. ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకొని 2 ఇంచెస్ మార్జిన్ ఖర్చు గురించి పెట్టేసుకొని స్ట్రైట్ లైన్ గీసేసుకుందాము. నేను ఇంకోసారి చెక్ చేసుకుంటున్నా నడుము లూజ్ ఎంత వచ్చింది ఏంటి అని. మనం నెక్ బ్యాక్ డీప్ వచ్చేసి 3.5 పెట్టేసుకుంటున్నాము, ఎందుకంటే దీనికి ఎక్కువ పెట్టుకోవద్దండి బోట్ నెక్కి. అక్కడ రౌండ్ కూడా మనం చిన్న ఇట్లా రౌండ్ తీసేసుకుంటాం, కానీ దీనికి అట్లా తీసుకోవద్దు. ఖచ్చితంగా 1.5 ఇంచు గ్యాప్ పెట్టుకొని రౌండ్ తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఆ బోట్ నెక్ అనేది కనిపించాలి మనకి. సో కింద 1/2 ఇంచు గీసేసుకుంటున్నా, వీడియోలో చూపిస్తున్నట్టు గీసేసుకొని అక్కడి నుంచి కూడా 3 ఇంచెస్ పెట్టేసుకోవాలి మనము. నేను కింద ఎంత లూజ్ ఉంది ఏంటి చూసుకొని నేను అక్కడ మార్క్ చేసుకున్నాను. డీప్నెస్ 3.5 పెట్టేసుకొని అక్కడ ఒక డబ్బా షేప్ గీసేసుకొని స్ట్రైట్గా అందులోనే మనము ఏ షేప్ కావాలితే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే పాట్ షేప్ డ్రా చేస్తున్నా, చూసారు కదా. చిన్నగా పాట్ షేప్ డ్రా చేసుకుంటున్నాను నేను. డీప్ వద్దని చెప్పారు, సో నేను అందులోనే డ్రా చేస్తున్నా. డీప్ కావాలితే మనం డీప్ చేసుకోవచ్చు, వేరే నెక్ షేప్స్ కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఇదే నెక్ షేప్ పెడుతున్నా. ఇంకోసారి చెక్ చేస్తున్నాను అనమాట, అన్నీ కరెక్ట్ వచ్చినాయా లేదా అని. 1-2 సార్లు చెక్ చేసుకుంటా కట్ చేసినప్పుడు. చూసారు కదా అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి. సో నేను ఇప్పుడు కట్ చేసేస్తున్నా, చూసేయండి. నీట్గా కట్ చేసేసుకుందాం మనము. అక్కడ మనకి నెక్ కాడ కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటాం, నేను కట్ చేయలేదు. స్టిచ్చింగ్ వీడియోలో నేను చూపిస్తాను అది ఎట్లా కట్ చేసుకోవాలి ఏంటని, నెక్ జారకుండా. టక్స్ పెట్టేసుకుందాము. ఎక్కడైతే మనం మార్జిన్స్ పెట్టుకున్నామో అక్కడ టక్స్ పెట్టేసుకుందాము. పెట్టేసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ టక్స్ వస్తాయి కదా, దానికి మిడిల్ పాయింట్ చేసుకొని నేను మార్కర్ వీల్తో మార్క్ చేసుకుంటున్నాను అనమాట. అక్కడ కూడా ఒక చిన్న టక్స్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎట్లా కట్ చేసుకోవాలి ఏంటో చూసేద్దాము. హ్యాండ్స్కి ఎప్పుడు నేను కట్ చేసే మెథడ్లోనే కట్ చేస్తానండి. నేను కింద హెచ్చు తగ్గులోనే కట్ చేసేసుకుందాం మనం. చూసారు కదా, నేను 1 సైడ్ మాత్రమే ఖర్చు పడేలా కట్ చేసుకుంటాను. చాలామంది 2 సైడ్ ఖర్చు పడుతుంది. సో నేను 1 సైడ్ ఖర్చు పడాలని డ్రా చేసేసుకుంటా ఎప్పుడు కూడా. చూసారు కదా, ఆది బ్లౌజుతో మనం ఎట్లా పెట్టేసుకుంటున్నామో ఈజీగా అయిపోతుంది, పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఒకసారి నేను అట్లా పెట్టేసుకొని తర్వాత నేను టేప్తో కూడా చెక్ చేసుకుంటా కరెక్ట్ వచ్చిందా లేదా అని. హెచ్చు తగ్గులు వస్తే అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకుంటాను. నేను బ్యాక్ పార్ట్తో కూడా బ్యాక్ సైడ్ కట్ చేసిన దాంతో కూడా నేను మీకు ఆది బ్లౌజ్తో చూపిస్తాను, మీకు చూసేసేయండి, మీకు అర్థమవుతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ అనింది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కట్ చేసుకున్న దానికి దీనికి మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుందాము. అక్కడ జాయింట్స్ వస్తాయి కాబట్టి జాయింట్ ఫోల్డ్ చేసేసి మిగతాది చూసేసుకుందాము. నేను మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేసి చూపిస్తున్న, వీడియోలో కనిపించట్లేదని మీకు. చూసారు కదా, ఫోల్డ్ చేసి కరెక్ట్గా మనం ఎక్కడైతే మార్జిన్ పెట్టుకున్నామో అక్కడ చూసారు కదా కరెక్ట్ వచ్చేసింది. బ్యాక్ దానికి హ్యాండ్స్కి కరెక్ట్ వచ్చేసింది. అట్లా రావాలి, అట్లా వస్తేనే కరెక్ట్ ఉంటుంది. స్టిచ్చింగ్ మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది మీకు. సో ఇప్పుడు మన హ్యాండ్స్ ఫ్రంట్ లోతు ఎలా తీసుకోవాలో చూసేద్దాము. వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలో మాత్రమే 1/2 ఇంచ్ పెట్టేసుకొని చిన్న ఇట్లా కర్వ్ షేప్లా ఇచ్చేసుకోవాలి. నేను షేప్ ఇస్తున్నట్టు కట్ చేసేసుకున్నాము. చాలా ఈజీగా చూపిస్తున్నా అండి. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది కటింగ్ కూడా. చూసారు కదా, ఫ్రంట్
షేప్ ఎంత కరెక్ట్గా వచ్చిందో హ్యాండ్స్కి. ఇప్పుడైతే ఇదే క్లాత్ మిగిలిందండి. నేను ఈ క్లాత్లోని ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ కూడా వేయాలి. సో మనకి ఇది క్రాస్ కటింగ్ కాదు, నేను మీకు అక్కడ అదే చూపిస్తున్నా. క్రాస్ కటింగ్ కాదు, స్ట్రైట్ కటింగ్. సో అక్కడ ఎడ్జ్ తక్కువలు ఉన్నాయి కాబట్టి మనం స్ట్రైట్ లైన్ గీసేసుకొని ఎడ్జ్ తక్కువలు కట్ చేసేసుకుందాము. ఇంకొక లైన్, ఒక 1/2 ఇంచ్ లైన్తో మార్జిన్ పెట్టుకుందాము. ఎందుకంటే మనకి ఉక్స్ పట్టి కాజాబట్టి వస్తుంది కదా, అందుకని. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, సో నాకు అక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు. సో క్లాత్ కొంచెమే ఉంది కాబట్టి నేను 2 ఇంచెస్ ఫస్ట్ ఫోల్డ్ చేసుకోనండి. నేను మొత్తం వేసినాక ఫోల్డ్ చేసుకుంటా. సో నేను ఇప్పుడు దీనికి ముందే ఫోల్డ్ చేసేసాను. 2 ఇంచెస్ తగ్గించేసి కరెక్ట్గా పెట్టేసుకుందాం మనము. ఇది క్రాస్ కటింగ్ కాదు, నేను ఇంకోసారి కూడా చెప్తాను మీకు. స్ట్రైట్ కటింగ్ ఇది. క్రాస్ కటింగ్ అయితే మనం క్లాత్ క్రాస్గా వేసుకోవాలి. ఇది సాదా కటింగ్ కాబట్టి నేను క్రాస్ వేయట్లేదు. నేను అక్కడ ఫ్రంట్ షేప్ గురించి వీల్ మార్కర్తో వీల్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, మనం ఇక్కడ ఫ్రంట్ లోత్ తీసుకోవడం గురించి అక్కడ నేను వీల్ మార్కర్తో చేసిన. ఫ్రంట్ షేప్ కూడా తీసేసిన నేను. ఇప్పుడు చూద్దాం మనము. ఫస్ట్ అయితే నెక్ డ్రా చేసుకుంటున్నాము. 1/2 ఇంచ్ ఫ్రంట్ లోత్ తీసేసుకుందాము. 1/2 ఇంచు లోపలికి పెట్టేసుకొని అక్కడి నుంచి 1/2 ఇంచ్ లోపలికి నేను చూపిస్తున్న డ్రా చేసుకొని గీసుకోవాలండి, ఫ్రంట్ లోత్ షేప్ తీసుకోవడానికి. ఇప్పుడైతే నెక్ షేప్ చూద్దాము. నెక్ అయితే మేడంది తక్కువే ఉంది, డీప్నెస్ అనింది. డీప్ లేదు. ఎప్పుడైనా సరే నార్మల్ బ్లౌజ్కి డీప్ ఎంత పెడతామో దీనికి అంత పెట్టొద్దు. 1 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటేనే పర్ఫెక్ట్ ఉంటుంది, లేకపోతే జారిపోతుంది. ఎందుకంటే మనకి నెక్ చాలా డీప్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో నేను వీడియోలో చూపిస్తున్నా కదా, అక్కడ నాకు కొంచెం తగ్గింది, పర్లేదు. బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు సరిపోతుంది. 1 ఇంచ్ డీప్ తగ్గించే నేను పెట్టాను. సో కింద అయితే 2 ఇంచెస్ పెట్టేసుకుందాము. 2 ఇంచెస్ కాడ నుంచి అక్కడికి క్రాస్గా పెట్టుకొని 3 ఇంచెస్ పెట్టుకోవాలి. మెయిన్ డాట్ ఎంత పెడుతుందో చూస్తున్నాను నేను. 1 ఇంచ్ పెడుతుందండి. అంటే 1 సైడ్ 1 ఇంచ్, అంటే 2 సైడ్ 2.3 అట్లా ఉంటుంది. సో మనం 2.5 పెట్టేసుకోవచ్చు. విత్ ఎవరికైనా సరిపోతుంది. సో నేను మెయిన్ డాట్ హైట్ ఎంత ఉందని చెక్ చేస్తున్నా. చూసారు కదా, లాగి పట్టుకోవద్దు, జస్ట్ అట్లా పెట్టాలి, ప్లేస్ చేయాలంతే. సో నేను ప్లేస్ చేశాను, నాకు కరెక్ట్ వచ్చేసింది మెయిన్ డాట్ వెయిట్ కూడా. ఇప్పుడు నేను సెకండ్ డాట్ కూడా చూపిస్తున్నా కదా, సేమ్ ఇంతే అండి. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము. మార్కింగ్ చేసుకున్నట్టు నీట్గా కట్ చేసేసుకుందాము. చాలా ఈజీ అండి, ఏం లేదు. మనం 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి కట్ చేసుకున్నప్పుడు కూడా. నేను కొంచెం అక్కడ సైడ్కి క్రాస్గా ఎందుకు కట్ చేశానంటే మెయిన్ డాట్కి వెళ్ళిపోతుంది క్లాత్ కాబట్టి కట్ చేశాను, తగ్గొద్దని చెప్పి. సో అంతే అండి. ఇప్పుడైతే మనం టక్స్ పెట్టేసుకుందాము. కట్ చేసుకున్న కాడ నేను వీల్ మార్కర్తో కూడా వీల్ చేసుకుంటున్నా, స్టిచ్చింగ్ చేసినప్పుడు కరెక్ట్ ఉండాలని. సో చూసారు కదా, ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేసి చూపిస్తా. ఫ్రంట్లో ఎలా వచ్చింది ఏంటని చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా వీడియోలో. ఇప్పుడు హ్యాండ్స్ కూడా పెట్టేసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుందాం ఇవన్నీ వేసుకొని. ఇవే క్లాత్ మిగిలిందండి, ఇందులోనే మనం క్రాస్ బెల్ట్ తీసుకోవాలి, బ్యాక్ నడుము పట్టి తీసుకోవాలి. సో ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ తీసేసుకుందాము. అక్కడ క్రాస్ స్ట్రైట్ లైన్ గీసేసుకుందాము. హెచ్చు తగ్గులు కాడ స్ట్రైట్ లైన్ గీసేసుకొని బ్యాక్ పార్ట్ ప్లేస్ చేసుకుంటూ క్రాస్ బెల్ట్ వస్తుంది. సో మనం ఎంత హైట్ ఉందో అంత హైట్ పెట్టేసుకొని షేప్ ఇచ్చేసుకోవడమే. నేను కట్ చేసేసుకుంటున్నాను అండి. ఇంకా వేరే ఫ్యాబ్రిక్ వేసి నేను స్టిచ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే నాకు లైనింగ్ సరిపోలేదు. ఇది లైనింగ్ కస్టమర్ ఇచ్చారు, మనం తీసుకొని రాలేదు. ఇదైతే మనం క్రాస్ బెల్ట్ దానికి కట్ చేసుకుంటున్నాను నేను. ఇంకా క్లాతే లేదండి, చాలా ఇదైంది. ఇంకా చిన్న చిన్న ముక్కలు ఉంటే నేను జాయిన్ చేసేసుకోవాలి హ్యాండ్స్కి, దానికి కూడా. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకొని కట్ చేసేసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకుందాం మనం ఫస్ట్ అయితే. చూసారు కదా, హ్యాండ్స్కి వేసేసుకుందాం. 1 సైడ్ మాత్రమే జాయింట్ వస్తుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయింట్స్ వస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం కదా, బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు క్రాస్ బెల్ట్ చూసుకుందాం. మనము అడ్జస్ట్ చేసుకొని ప్లేస్ చేసేసుకుంటున్నాను నేను ఒకటేసారి. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాదు కదా, స్ట్రైట్ కటింగ్ కాబట్టి నేను స్ట్రైట్గానే పెట్టేసుకుంటున్నాను. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు నీట్గా ప్లేస్ చేసేసుకుందాము.
నేను దీనికి పైపింగ్ వేస్తా అండి. స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తా, చూసేసాను మీకు. సో మనం వేస్తున్నట్టే నీట్గా కట్ చేసేసుకుందాం, పెట్టినట్టే స్ట్రైట్గా ఒక్కటి కట్ చేసేసుకుందాము. మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తుంటే ప్లీజ్ లైక్ అండి, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మనం నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటేసి ప్లేస్ చేసేసుకుందాము. చూసారు కదా, నాకు కొంచెం క్లాత్ మిగిలింది. సో ఏదైనా డిజైన్ పెట్టాలంటే పెడతా, లేకపోతే లేదండి. ఎందుకంటే ఈ కస్టమర్ అంత డిజైన్ ఏమి ఇష్టపడరు, నార్మల్గానే వేసుకుంటారు. సో మనం